నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. యావత్ తెలంగాణ గూడా జూబ్లీ వైపే చూస్తా ఉంది. బై ఎలక్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ తగ్గఫోరు ఉంటుందని గూడా పొలిటికల్ అనాలిసిస్ చెప్తా ఉన్నారు. అది ఏ విధంగా ఉంటదో తెలుసుకుందాం. ఇక్కడ నవీన్ యాదవ్‌కి అయితే కాంగ్రెస్ తరపున టికెట్ రావడం అయితే జరిగింది. అటు బీఆర్ఎస్ నుండి మాగంటి సునీతకి టికెట్ రావడం అయితే జరిగింది. ఈ తగ్గాఫోర్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని కేసీఆర్ దోస్త్ అని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమకారుడు కన్నబోయిన రాజయ్య యాదవ్ గారైతే ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ కేసీఆర్ దోస్తులు మీరు. ఉద్యమ చరిత్రలో అనేక తరాల పాటు మీరు పోరాడిన ఘనత మీది. ఈరోజు జూబ్లీహిల్స్ గడ్డ మీద ఏ జెండా ఎగురుతదంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఇద్దరు క్యాండిడేటే బయటకొచ్చారు కదా! అవునవును. మూడో క్యాండిడేట్ రాలే. జాతీయ పార్టీ మోడీ గారి యొక్క చరిష్మా ఒక వెలిగే టైంలో ఈ ఉప ఎన్నికలు వచ్చినాయి. కాబట్టి మూడో వ్యక్తి ఎవరొస్తారు? హ్మ్. మూడో వ్యక్తి కంటే ముందు జరిగేటువంటి విషయం ఏందంటే, ఒక బీసీ ఐడియాలజీ ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఉండనో, ఇవాళ ఈ తెలంగాణ ప్రజానీకంలో అరే ఎన్నాళ్ళయ్యా ఇంకా వీళ్ళు మేము ఉండద్దా, హ్మ్. మావోడు ముఖ్యమంత్రి కావద్దా, మావోడు ఎమ్మెల్యే ఉండద్దా, మావోడు ఎంపీ ఉండద్దా అని ప్రప్రదంగా బీసీలలో ఒక ఆలోచన వచ్చింది. అవును. ఈ ఆలోచన వచ్చిన టైంలో ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక వచ్చింది. హ్మ్. హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచించి అజారుద్దీన్ పక్కకు జరిపి ఎమ్మెల్సీ పేరు మీద హ్మ్. పక్కకు జరిపి ఇవాళ నవీన్ యాదవ్కి ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరు క్యాండిడేట్లే అనౌన్స్ అయింది కాబట్టి ఈ ఇద్దరిట్లనైతే నవీన్ యాదవ్ మొగ్గున్నాడు. హ్మ్. టీఆర్ఎస్ అనేది ఇది కలల స్వప్నం హ్మ్. అయిపోయింది, గతించిన కాలం దానికి. బీఆర్ఎస్ అనేది ఈ వార్తలు రావు. రెండు జాతీయ పార్టీల మధ్యనే ఉంటుంది. ఓకే. రెండు జాతీయ పార్టీల మధ్యనే ఉంటుంది. క్యాండిడేట్ మీద కూడా అసెంబ్లీ కాబట్టి, హ్మ్. బై ఎలక్షన్ కాబట్టి క్యాండిడేట్ మీద కూడా ప్రభావం ఉంటుంది. రెండోది ఏంటంటే, ప్రభుత్వం ఒకటే సీట్ ఉన్నది వాళ్ళకి హైదరాబాద్ నగరం, హ్మ్. హ్మ్. ప్రెస్టేజ్గా తీసుకునే అవకాశం ఉన్నది. అవునవును. కాబట్టి ఇదంతా గమనించి బీజేపీ క్యాండిడేట్ నిర్ణయం అవుతుందని నేను అనుకుంటాను. ఇక్కడ బీజేపీ కూడా కీలకంగా ప్రణాళిక చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ నేతని తీసుకొని మరి ఓట్ బ్యాంక్‌ని చీల్చాలన్న ప్రణాళిక పెట్టుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ఎంతవరకు సక్సెస్ అయితదంటారు? నిన్న మా అరవింద్ గారు అయితే ఒక ప్రపోజల్ అవును. చేసిండు. అవును. మరి నేను ఆ క్యాండిడేట్ అయితే నేను సేఫ్గా ఉన్న కాంగ్రెస్లో అని ఆయన అన్నాడు. ఇప్పుడు ఆయన టఫ్ క్యాండిడేట్. హ్మ్. హ్మ్. ఎవరు ఒకవేళ రామ్మోహన్ వస్తే మాత్రం అంతే టఫ్ రామ్. క్యాండిడేట్. హ్మ్. ఎందుకంటే ఉద్యమకారుడు ప్లస్ మేయర్గా ఉన్నోడు, ఆర్థిక పరిపుష్టి ఉన్నోడు. కాబట్టి రామ్మోహన్ కనుక మరి బీజేపీ ఏం ఆలోచిస్తుందో తెలియదు. హ్మ్. లేదు సంఘ నేపథ్యం ఉండాలంటే దత్తాత్రేయ గారు కూతురు. హ్మ్. ఎందుకంటే ఆమె అలై బలై నాయకురాలు. హ్మ్. కొద్దిగా దత్తన్న ఈ ఏరియాలో 2 సార్లు పార్లమెంట్ మెంబర్ కిందకి వస్తుంది. హ్మ్. కాబట్టి వాళ్ళు పేదల ఎడల సానుభూతి దత్తన్నకుండే ఏంటిదంటే అందరవుడు దత్తన్న అనేటువంటి పేరు ఉన్నది. అవునవును. కాబట్టి మరి అట్లా ఆలోచిస్తే బాగుంటుంది. హ్మ్. ఇద్దరు బీసీలు అవుతారు. ఓకే. అవును. ఈ ఇద్దరు క్యాండిడేట్స్ కూడా బీసీలే. కాబట్టి అలాంటి ఆలోచన చేస్తుంది బీజేపీ అని అయితే నేను అనుకుంటాను. ఒకవేళ అట్లా చేయకపోతే మా బీజేపీ వాళ్ళు కూడా పప్పుల కాలేసింది. అంతే అంటారు. అట్లా ఆలోచించకపోతే ఇప్పుడు కూడా పప్పులో కాలేసిందని అంటారు. ఇంత ఆలస్యం చేయడాన్ని కూడా ఇంకా ఆలస్యం చేసుంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు. హ్మ్. ఎందుకంటే 4 రోజులు 5 రోజులు ఎన్నికలు అవుతాయి. హ్మ్. అంటే 4-5 రోజులనే మైండ్ సెట్ మారుతుంది. అవును. ఇదంతా ఉత్తుత్త పంచాయతీ. కంటెంట్ ఉన్న వాళ్ళకి ఒక రోజు ఇదంతా ఉత్తుత్త పంచాయతీ. ఆ! వీళ్ళందరూ రేది తింటారు జనం. ఎవడు మాట్లాడేది తింటారు. మాకు మాట్లాడతాడు, మాకు ముచ్చట పెడతాడు, నువ్వు ఇవాళ వచ్చినావురా, హ్మ్. ఇవాళ కనిపిస్తున్నావు మేము అని అనుకుంటారు. కానీ 3-4 రోజుల ముందర మొగ్గేటి ఉన్నదని ఆలోచిస్తారు. మొగ్గేదికి ఓటేస్తారు. కానీ బీజేపీ వెనకడుగు వేస్తా ఉంది. కొంత బీఆర్ఎస్ సపోర్ట్ చేసే తీరుగా వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యారు అనే కోణాలు కూడా వినిపిస్తా ఉన్నాయి కదా! వీటిని ఎలా చూస్తావు? ఎందుకంటే బీజేపీకి లీడర్ లేని మాట నిజం, కానీ క్యాడర్ లేకుండా లేరు. ఓకే. లీడర్ అనే తోడు కొంత కొరత ఉన్నమాట నిజం.
కానీ క్యాడర్ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు వీళ్ళందరూ డైరెక్ట్ మోడీ కనెక్ట్ అయిపోయింది. కాబట్టి చాలా మంచి బలంగానే ఉన్నారు. బీజేపీ అట్లా ఆలోచించదు. బీజేపీ అట్లా ఆలోచిస్తుంది అని నేను అనుకుంటలేను. ఎందుకంటే ఆల్ ఇండియా పరిస్థితులలో బీజేపీ యొక్క దానికి ఉండేటువంటి భావజాలం ఏదైతే ఉన్నదో ఆ భావజాలంతో యుక్తంగా పబ్లిక్లో ఉన్నటువంటి మెసేజ్ కూడా ఉన్నది. కాబట్టి మోడీ ఏడలో ఉండేటువంటి ఆలోచన విధానం, మోడీ చరిస్మా ఇవన్నీ లెక్కకొస్తాయి. కాబట్టి బీజేపీ ఎప్పుడు ఆలోచించినా బీసీ క్యాండిడేట్ని ఆలోచిస్తేనే కుదురుతుంది. కానీ బీజేపీ కూడా దీపక్ రెడ్డి సైడ్ చూస్తా ఉందన్నట్టు కూడా ఒక వార్తలు వస్తున్నాయి. ఆయన ఎందుకంటే దీపక్ రెడ్డి ఇదివరకు కంటెస్ట్ చేసినోడు మరి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేసిన అజారుద్దీన్ పక్కకు జరిపి నవీన్ యాదవ్కి ఇచ్చినప్పుడు మా వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచించాలి కదా. మా వాళ్ళు కూడా వ్యూహాత్మకంగా, ఎందుకంటే తెలంగాణను రేపు పరిపాలించాలి. ఎందుకంటే చుట్టూ కర్ణాటక ఒకసారి పరిపాలించినాం, పక్కకు మహారాష్ట్ర పగ్గాలు చేతికి వచ్చినాయి. కాబట్టి ఉండేది తెలంగాణే కదా. ఈ తెలంగాణను సాధించాలి, తెలంగాణ మీద కూడా మన జెండా ఎగురాలని అనుకోవాలి కదా. మా వాళ్ళు కూడా అనుకుంటారనే అనుకుంటానా, అనుకోకుంటే మా వాళ్ళు పప్పుల కాలేసినట్టు అవుతుంది. మీరు మీకు కేసీఆర్ అంటే మీరు దోస్తాన భలే ఉంటుంది మీది. మీ ఫ్రెండ్ ఎందుకు మాట్లాడట్లేదు అంటే కేసీఆర్ ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పైన ఎందుకు మాట్లాడట్లేదు అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఆయనకు కొంత సొమ్ము, ఇప్పుడు మాకు శ్రీశైలం గారు మేము ఉద్యమంలో ఉన్నప్పుడు మాకు మొట్టమొదటి వెహికల్ ఆయన కొనిచ్చిండు, ప్రజారథం. దాని తర్వాత ఆయన ఎప్పుడన్నా పైసలు సాయం చేసేది, డబ్బులు సాయం చేసేది, ఇదంతా ఉండేది. ఆయన బిడ్డ పెళ్ళప్పుడు కూడా మంచి మూట ఇచ్చిండు. ఎవరు? కవిత గారి కవిత గారు. ఎందుకంటే నేనంటే వాళ్ళ పడకనో లేకపోతే కుదురకనో వాళ్ళ మీద కోపంతో అన్నట్టు కవితే చెప్పేవారు. మా పెళ్లి నాడు మా డాడీ దగ్గర రూపాయి లేదు. కవిత చెప్పింది కదా, మీరు విన్నారా? మరి కవిత చెప్పిందంటే ఎవరైనా ఇచ్చినట్టే కదా. అలా శ్రీశైలం అనే వాటా కూడా ఉంటుంది కదా. కాబట్టి కేసీఆర్కు అది ఆలోచన ఉన్నది. అరే మనం గెలిచేది కాదు, సచ్చేది కాదు, ఊకుంటే ఏందిరా, మనం ఊకుంటే గెలిచినట్టు ఉంటుంది అని అంటే. కానీ కొడుకు మాట వింటలేడు. అది వరకు హరిశరణను బతికి రానియపోయేది. ఏది సిటీలో అడుగు దొక్కనియపోయేది. ఎందుకోసం ఆయన రానియపోయేది, కేటీఆర్ సగబెట్టేది. ఇప్పుడు హరిశరణ్ వచ్చి వాళ్ళ అన్న దగ్గర పోయి ముచ్చట పెట్టుకో ఇదంతా చేస్తాంట. ఏదైతే జూబ్లీహిల్స్ లో ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు ఏం కోరుతా ఉన్నారంటే మాగంటి సునీత మీ అభ్యర్థి కాదు, ఇక్కడ ఒక కేటీఆర్ నిలబడ్డాడు, ఒక హరీష్ రావు నిలబడ్డాడు, మమ్మల్ని చూసి ఖచ్చితంగా ఓటు వేయాలి అనే తీరుగా వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ ప్రభావితం ఏమన్నా ప్రజల మీద పడుతుందా? ఒక్కటేనండి, మిమ్మల్ని చూసి ఎందుకు ఓటేయాలి? మీ ఈ కార్ రేసులో మీరు తిన్న సొమ్మును గురించి ఓటేయాలనా? కాళేశ్వరంలో మీరు తిన్న సొమ్మును చూసి ఓటేయాలనా? సెక్రటరియట్లో మీ అవినీతిని చూసి ఓటేయాలనా? ఇప్పటి వరకు మీ లోపల మార్పు రానందుకు ఓటేయాలనా? దేనికి వేయాలి మిమ్మల్ని ఓటు? మీ అంతర్గత కలహాలు పెట్టుకొని చిల్లర అయితాన్లు, ప్రజలల్లో పలసన అయితాన్లని మీకు ఓట్లేయాలనా? అడుగునున్న 7 గోళ్ళలోతున్న అడుగునున్న కాంగ్రెస్ పార్టీ ఎవరి కారణంగా వచ్చిందే? కేసీఆర్ కుటుంబం రావద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అంటే తనకి రాజకీయ అనుభవం లేదు, మీ ముందు దగ్గరుండి అవితో మీకు పనులు చేపిస్తాం. మరి రాజకీయ అనుభవం లేనామని ఎందుకు నిలబెట్టిండ్రు? రాజకీయ అనుభవం లేనామని ఎందుకు నిలబెట్టిండ్రు? రాజకీయ అనుభవం ఉన్నోనే ఒకరిని పెట్టకపోయిన్లు. కేటీఆర్ నిలబడకపోయిండు. సిరిసిల్లను మళ్ళీ ఇంకోని గెలిపించుకుంటామే, కేటీఆర్ ఎందుకు నిలబడకపోయిండు? అంటే మాగంటి గోపీనాథ్ ఆశయాలు నెరవేర్చడానికి ఏం ఆశయాలు? వాళ్ళ కుటుంబ అంటే జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ కోసం తను కన్నలు కన్నా. ఇప్పుడు అట్లా కాదు, ముఖ్యమంత్రి అవుతాడా? ఆ సీటు గెలవంగానే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఆయన కళల స్వప్నాన్ని పూర్తి చేస్తాడా? కేటీఆర్ అయితే ముఖ్యమంత్రి కాదు కదా. ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఇప్పుడు ఆనాడు మీకు ఆయన ఏం సాయం చేసిండా శ్రీశైలం యాదవ్ గారు? కేసీఆర్ బాగా తెలుసు ఎవరేం సాయం చేసిండ్రు ఏం కదా అని. మీకు సాయం చేస్తే మీరు వాళ్ళకి సాయం చేయండి, మీరు సైలెంట్గా ఉండండి. నేను కేసీఆర్కి అయితే పర్సనల్ విజ్ఞప్తి ఏంటంటే మీరు బీఫామ్ మీద సంతకం పెట్టకండి. నేను ఇడిచిపెడితేనే వాడు గెలిచినరా అనే పేరని వస్తుంది. అట్లా గెలిచినోడు నేను ఇడిచిపెడితే గెలిచిండు కాదా?
శ్రీశైలం కూడా గెలిచిందని సంబరపడతా. నేనే ఇడిచిపెట్టినా క్యాండిడేట్ పెట్టలేదని. సొంతంగా పెట్టకు. మీరేమో శ్రీశైలం యాదవ్ గురించి ఇంత మంచి చెప్తారు, అప్పుడు పార్టీ పెట్టడానికి ఫండ్స్ ఇచ్చిరని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళేమో ఒక రౌడీకి సంబంధించిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తున్నాడు నవీన్ యాదవ్ అనే తీరుగా ప్రచారం చేపిస్తా ఉన్నారు. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? ఈ ప్రచారం చేసే క్రమంలో రౌడీ ఫ్యామిలీ అని ముద్రేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కదా, వీటిని ఎలా చూస్తారు? మరి రౌడీ పైసలు ఆనాడు తీసుకున్నాడు ఎవడు? రౌడీ పైసలు ఆనాడు తీసుకున్నాడు ఎవడు అంటాను. ఆ పైసలు మాగజెల్లినాయి అప్పుడు. ఆ పైసలు మాగజెల్లినాయి. రౌడీ పైసలు తీసుకున్నప్పుడు నువ్వు ముక్కు భూమికి రాకు ఇవ్వాలి. నేను రౌడీ పైసలు తీసుకున్నా, తప్పైంది నాకు, ఈసారి వాళ్ళకి ఓట్లేయండి అన్నాను. నీ క్యాండిడేట్ కైనా నేను పైసలు తీసుకున్నా కానీ నేను గెలిపి అన్నాను. అదే గెలిపితే నువ్వు ముఖ్యమంత్రి అవుతావా చెప్పు. నువ్వు ముఖ్యమంత్రి అవుతావా చెప్పు. రెండు జాతీయ పార్టీల మధ్యనే యుద్ధం ఉంటుంది. అది టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ చెల్లని రూపాయి కింద లెక్క. ఇంకొక విషయం, ఏదైతే కల్వకుంట్ల కవిత తను ఏం స్పందించట్లేదు కదా, ఇంత మీరు అన్నారు తన పెళ్ళికి కూడా హెల్ప్ చేశారనే విధంగా మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు కూడా తను పార్టీ పెడుతుందా, పిఆర్ఎస్లో ఉందా, బయటకు వచ్చిందా, అవన్నీ పక్కకు పెడితే ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పైన కల్వకుంట్ల కవిత స్పందన లేదు. దాన్ని ఎలా వస్తా ఉన్నారు? కల్వకుంట్ల కవిత కేసీఆర్కు బిడ్డ కాబట్టి ఈ మాట్లాడుకుంటాను తప్ప ఆమె గురించి మాట్లాడుకోవాలి. ఆమె లీడరు. లిక్కర్ కేసులో తివారీ జైలు ఉండి వచ్చిన మనిషి. ఇంటికాడ మా బావ దొంగ అంటదు. మరి నీ లిక్కర్ కేసుకు ఉన్నప్పుడు కేటీఆర్ను హరీష్ రావు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు వస్తాను లంచగొండ అని ఎందుకు తిట్టలే? అప్పుడు ఇవాళ నీకు లంచగొండ కథ కనిపించినప్పుడు ఢిల్లీకి వచ్చినప్పుడు నీకు కనిపించలేదా? అప్పుడే తిట్టకపోయినావు. ఇవాళ నీకు కోపం వస్తాను. అది ఇంకోటి ఫైనల్గా మీరు ఎప్పటికంటారు ఈ రెడ్డిలు బీసీలని ఎదగనియరు, తొక్కేస్తారు అనే విధంగా మీరు చాలాసార్లు కూడా ఏదైతే మీరు చూసిన అనుభవం ఏదైతే ఉందో అనుభవాన్ని చెప్పే ప్రయత్నాలు చాలాసార్లు చేశారు. ఇప్పుడు అంటే ఒక బీసీ లీడర్ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉంటే ఒక ఎలుమదొర అనే వాళ్ళు చాలా అనేక కుట్రలు చేస్తా ఉన్నారు. మీరేం చెప్తారు? అంటే ఈ బీసీ వాదన కావచ్చు. ఇప్పుడు బీసీలను గెలవాలని వాళ్ళు అనుకోరండి. బీసీలు వాళ్ళని గెలువనిస్తారు అని వీళ్ళు బ్రహ్మపడు కరెక్ట్ కాదు. నేనేమంటానంటే 77 ఏళ్ళ స్వాతంత్రంలో మీరే కదా. ఇవాళ తెలంగాణలో అయితే రెడ్డో రావో. కాబట్టి మీ రోజులు అయిపోయినాయి. రాబోయే రోజులు బీసీలే ఇక్కడ. రాజయ్య యాదవ్ అది జూబ్లీహిల్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. అది జూబ్లీహిల్స్ గెలుపు ఎవరినైనా కాంగ్రెస్ పార్టీ గెలవని, బీజేపీ గెలవని, బీసీ గెలిపే ఇక్కడ నినాదం అవుతుంది. ఈ నినాదమే రేపు నిలబడి ఉంటుంది. రాజయ్య యాదవ్ ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన లీడర్, కానీ ఆయన సపోర్ట్ ఎవరికి? అంటే నవీన్ యాదవ్కా లేకుంటే ఏదైతే బీజేపీ నుండి వచ్చే వాళ్ళక, ఎవరికంటే? నేను బీజేపీ క్యాండిడేట్. ఇవాళ నేను బీజేపీ సభ్యుని. ఓకే, బీజేపీలో క్రియాశీలక సభ్యుని నేను. అవునవును. నా పార్టీ పిలిచినా పిలవకున్నా నాకున్న ఇన్ఫ్లుయెన్సో నాకున్న ఓటర్ ఎవడన్నా ఉంటే నేను బీజేపీకే ఓటేయని చెప్తా. బీజేపీకే ఓటేయని చెప్తా. నవీన్ యాదవ్కి నేనేం చెప్తానండి? అంటే బీసీ నినాదం మీలో ఆ తత్వం అనేది ఉంటుంది కదా. బీసీ నినాదం ఉంటుంది. బీజేపీ బీసీకి ఇవ్వకపోతే బీజేపీ కూడా పప్పుల కాలేసినట్టే అంటాను నేను. అది చెప్తాను కదా ముందుగానే. ఆలోచించి చెప్పాలి, ఆలోచించి వాళ్ళే చేయాలి. గీ వీడెందుకు కోన్ కిస్కంగాడు అంటే చేయకపోని, వీడెందుకు కోన్ కిస్కంగాడు గీ వీడు చెప్తే మేము ఎందుకు ఇవ్వమని అంటే చేయకపోని. అది కిషన్ రెడ్డి గారి చేతులు ఉంటుందండి. కిషన్ రెడ్డి వాళ్ళ క్యాండిడేట్ ఉంటే వాళ్ళు అవుతారు. అంటే మీ ఫ్రెండే కదా శ్రీశైలం యాదవ్ గారు, వాళ్ళ కొడుకు ఏమైనా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా మీరు? మా ఫ్రెండ్ అయితే కావాలిచ్చుకుంటా, కడుపులో తలకాయ పెడతా. నన్నేమని అడిగితే సలహా చెప్తా. కానీ నేను ఆయన కోటేయని నేనేం చెప్తా? తమ్ముడు బేకాడు. అది అట్లే ఉంటుంది. ఓకే, మీరేం చెప్పదలుచుకున్నారు జూబ్లీహిల్స్ ప్రజలకి? ఒక ఉద్యమకారుడిగా, ఒక బీసీ తత్వవేదగా, ఒక బీజేపీ నాయకుడిగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మా బీజేపీ క్యాండిడేట్కు మాత్రమే ఓట్లు వేయమని నేను చెప్తా. బీజేపీ వాళ్ళు కనుక బీసీకి ఇవ్వకపోతే అరే బీసీ నినాదం పైకి పోతుంటున్నది, ఇక వీళ్ళు కూడా మా వాళ్ళకు కూడా సోయి రాలేదని అనుకుంటున్నాను. మీరు పెట్టారా, ప్రపోజల్ పెట్టారా బీజేపీ దగ్గర? అంటే కిషన్ రెడ్డి దగ్గర? అంటే ఒక్కటేనండి, నాకు ఒక క్రియాశీల కార్యకర్తను మాత్రమే. నేను బీజేపీలో ఇవాళ ఎలాంటి పోస్ట్ నాకు లేదు.
మరి మీ అటువంటి వాళ్ళు నన్ను ఎందుకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తానో నాకు తెలుస్తలేదు. ఉమ్. ఎందుకంటే నేను మామూలు సామాన్యుడిని అందులో. మీరు బీజేపీ మీరు బీజేపీలో సామాన్యులైనా కానీ తెలంగాణలో ఒక ఉద్యమకారుడిగా మీకున్న చరిత్ర ఎవరు కూడా తీసేయలేదు కదా. కాబట్టి నేను అందుకనే నా సలహా మీ ద్వారానే అవునవును. మా పార్టీకి చెప్తాను. వాళ్ళు ఆలోచిస్తారు, పరిశీలిస్తారు అయితే నేను విశ్వాసంతో ఉన్నాను. ఇంకొక విషయం అంటే ఇది మనం మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవద్దా తెలియదు కానీ ఈ నిన్నటి నుండి ఒక వర్షన్ అయితే వస్తూ ఉంది. ఏదైతే మాగంటి సునీత గారు నిన్న కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాటిని ఎలా చూస్తూ ఉన్నారు మీరు? ఎందుకంటే ఒక సభ ఏర్పాటైన కాడ అలా కన్నీళ్లు పెట్టద్దు, ఎమోషనల్ చేయకూడదు, ప్రజల్లోకి అట్లా ఎమోషనల్గా ఓట్లు ఆడకూడదు అనే వాదనలు కాంగ్రెస్ నుండి అయితే వినిపిస్తూ ఉన్నాయి. మీరు ఎలా చూస్తూ ఉన్నారు మీరు దీన్ని? ఒక్కటేనండి, ఆమె భర్త యాదకొచ్చి ఆమెకు దుఃఖం అవుతుంది కదా. కానీ ఆ వేదిక కరెక్ట్ కాదంటున్నా. అట్లాంటి కాదు. ఉన్ననాడు నన్ను గట్టినే గోసపుచ్చుకుంటే నువ్వు చచ్చిపోయి కూడా నన్ను నిలబెట్టి ఈ మందిలో తిప్పబట్టి వీళ్ళు నాకు ఇది ఏం తిప్పలా, నేను బయటికి పోతానన్నా, నువ్వు తగినంత ఆస్తి సంపాదించి ఇచ్చినావు కదా, నా జాగాలో నేను ఉంటానన్నా, మా పక్క పొంటి మీ అన్న అయినటువంటి మా బావ కూడా వస్తలేడు, సపోర్ట్ చేస్తలేడు, నన్ను ఎందుకు ఎడుగాని పక్షం చేసిపోయినట్టు అని ఆమె యాడ్ చేసుకుంటే ఆ ఆవేదన కన్నీటి రూపంలో బయటకు వచ్చిందని నేను అనుకుంటాను. అంతే అనుకుంటారు. అంటే దానికి వెనకాల కేటీఆర్ కానీ హరీష్ రావుని ప్రణాళికలు ఉన్నాయని కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏమన్నా ఉండే అవకాశం ఉన్నాయంటే ఒక్కటేనండి, కేటీఆర్ కానీ ఈ హరీష్ కానీ ఇది ఈ ఉల్లిగడ్డ రసం అటువంటిది మన సినిమాలలో వస్తుంది చూడు, అటువంటిది అయితే పూతారని నేను అనుకుంటున్నాను. కానీ ఆమె నా అభిప్రాయంతో అయితే నువ్వు ఉన్ననాడు నువ్వు ఏళ్ళకు రాకపోతే వీటికి ఉన్ననాడు నువ్వు బాజార్లనే తిరుగుతాయి, పంచాయతీలు చెడాయిదులు ఇవన్నీ చేసుకుంటా. ఒక్కరోజు కాదా, 2 రోజులు కాదా, 4 సార్లు ఎమ్మెల్యే గెలుతీవి, 4 సార్లు 3 సార్లు గెలుతీవి అంటే 3 5 15 కదా. అంతకంటే ముందు కూడా దానికి ఒక ఈ స్థాయికి రావాలంటే కూడా కొన్ని మంచో చెడ్డో చేతనే కదా ఆయన నిలబడ్డది. కాబట్టి ఎన్నడూ ఆ ఇంటికాడ ఉన్నది లేదు, సుఖపడ్డది లేదు, మన లేదు. ఇవాళ చచ్చిపోయినాక కూడా నన్ను గోస వంచుకోబట్టి పార్టీ వాళ్ళు, నన్ను వాడలు తిప్పబట్టి, నాకు నడక రాదాయా, నాకు ఎవరు తెలియదా, ఉపన్యాసం రాదాయా, మన్ను రాదాయా అని ఆమెకు ఎన్ని కష్టాలన్నీ యాదకొచ్చి ఏడ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, ఏదైనా కానీ తన మనసులో కల్మషం లేకుండా నీతిగా సమాధానం చెప్పిన వాళ్ళలో మనం ఒకరు అనుకోవచ్చు. ఎందుకంటే తన బీజేపీ కావచ్చు, వాళ్ళు చేసే తప్పులున్న వాళ్ళని ఖండిస్తారు, ఇటు బీఆర్ఎస్ చేసిన తప్పులున్న వాళ్ళని ఖండిస్తారు. ఏ పార్టీతోనైనా కానీ తన మనసులో ఏది దాచుకోకుండా చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. ఖచ్చితంగా బీసీలకి బీజేపీ సపోర్ట్ చేస్తే కనుక నేను బీజేపీకే సపోర్ట్ చేస్తా, లేదంటే మా సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళకే సపోర్ట్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తానని తనైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మరి చూద్దాం ఈ జూబ్లీ హిల్స్ అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాలి. ఇప్పటికే రణరంగంగా మారిపోయినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. కెమెరామెన్ రవీందర్తో మీ అని.